హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ బురద మట్టల చేపలు. ఈ కూర ఎలా వండాలో చూద్దాం. చక్కగా బయట కడిగించుకొచ్చిన చేపలు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రం కడుక్కోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఒక టమాటా కోసేసుకోవాలి. తర్వాత పసుపు, కొంచెం పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసుకొని కలుపుకోవటమే. ఇవి కలిపే ముందే మనం కొంచెం చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పక్కన నానబెట్టుకోవాలి. ఇదిగోండి, అన్నీ వేసేసిన తర్వాత ఇలా సట్టి పట్టుకొని కిందికి పైకి ఎగరేయాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువ సరిపోతుంది, ఎక్కువ వేసుకుంటేనే కొంచెం బాగుండిద్ది. ఆయిల్ వేసిన తర్వాత ఇలా చేయి పెట్టేసి తిప్పేయాలి, బాగా కలపాలి. కలిపేసిన తర్వాత చింతపండు నానేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది పిండుకోవాలి చక్కగా. ఆ ముక్కలు మునిగేదాకా పిండుకోవాలి. చేపల కూర, ఈ చేప కొంచెం ఉడికినా చిదురు అవ్వదు, గట్టిగా ఉంటుంది. లోపల మెల్లి తిరిగిపోవాలి చేప ఉడికేటప్పుడు, ఆ రకంగా ఉడకాలి. అదిగోండి, అన్నీ కలిపి పెట్టేసాం కదా, పొయ్యి మీద ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మసాలా వేసేసుకోవాలి. అల్లం, చిన్నుల్లిపాయలు, ధనియాలు, గసగసాల, చేపల కూరలో గసగసాలు పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. మసాలా వేసిన తర్వాత కూర అయితే ఈ రకంగా ఉడికిస్తుంది. లాస్ట్కి దించే ముందు కొత్తిమీర, కరివేపాకు. చేపల కూరలోకి పొడి మసాలా అంత టేస్ట్గా ఉండదు, మేమైతే అలా వేసుకుంటాం. పచ్చి మసాలా బాగుంటుంది టేస్ట్గా. అదే చికెన్, మటన్లోకి అయితే గరం మసాలాలు బాగుంటాయి, కానీ దీంట్లోకి బాగుండదు. లాస్ట్కి కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి. కూర స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. ముక్క చూసారు ఎంత గట్టిగా ఉందో. చేపలన్నింటిలోకి చేప టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది కూడా ఉడికిన తర్వాత ముక్క మాత్రం ఏమాత్రం చెదరలేదు, ఇలా ఉంటుంది. టేస్ట్ మాత్రం అసలు అదిరిపోయింది ఈ చేప. ఇదేనండి వాళ్ళ వీడియో. మరో మంచి వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. నా వీడియోని లైక్ చేయండి.